దేవుని చేతుల్లో వాడబడాలంటే ఇతని మాలిన వస్త్రాలు తీసివేయబడ్డాయి. దేవుని చేతుల్లో దేవుని కొరకు వాడబడాలంటే అతని నాలుక పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ 2 యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అప్పుడు నోటికి ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు, యెషయా పెదవులకు పవిత్రపరచబడినప్పుడు, మలిన వస్త్రములు తీసివేయబడి దేవుడు పాగా ధరింపజేసి తెల్లని వస్త్రములతో అలంకరించినప్పుడు, దేవుని సేవ ఎప్పుడు చేయాలి? ముందు నీవు పరిశుద్ధపరచబడినప్పుడు, ముందు నీ మలిన నుండి విడిపించబడినప్పుడు, ముందు నీ నాలుక పుటము వేయబడిన తరువాత దేవుని కొరకు వాడబడతాం. అప్పుడు ప్రభు అన్నాడు, నా నిమిత్తమై ఎవరిని పంపెదను, మా నిమిత్తమై ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా చిత్తము నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపయ్యా. అప్పుడు ఎప్పుడు? శుద్ధీకరించబడిన తర్వాతే. ఏ పనైనా ఎలాగైనా చేయొచ్చు, కానీ దేవుని పని మాత్రం హృదయ శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా చేయలేమని. అహరోను కుమారులు వేరే అగ్ని తీసుకొచ్చారంట. బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఉండాలి, ఆ అగ్నే ఉండాలి. వేరే సిగరెట్లు కాల్చుకునే అగ్ని తీసుకొచ్చేటట ఏంటంటే, ఈ అగ్ని ఆరిపోయి చేసి అంటే ధూపం వేయకుండా ఆపేశారు. కొత్త అగ్ని తీసుకొచ్చి మళ్ళీ ధూపం వేస్తున్నారు. ఏమైంది తెలుసా మీకు? ఏమైంది దానికి? ఏం పెద్ద పాపం ఏం చేశారో వాళ్ళు అనిపించింది అసలు నాకైతే. కానీ వారిని అగ్ని దహించి వేసింది. ఆ మనసు పెట్టుని మోసుకెళ్తున్నప్పుడు ఆ ఎద్దుల బొడ్లో పెట్టుకొని తీసుకెళ్తుంటే ఎద్దు కాలు జరిగిందంట. అది కింద పడిపోతుంటే చెయ్యి పెట్టి ఆపాడంట. మంచి పని చేశాడుగా, దేవుని మనసు పెట్టి కింద పడకుండా ఆపాడు. మంచి పని చేశాడు కదా, బేష్ అనాలి కదా. ఏమయ్యాడు? ఎందుకు? దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని కర్రలతో మొయ్యాలి, అసలు బండి ఎక్కించకూడదు అని దేవుడు ఒక మాట దేవుని మాట మీరి నువ్వు ఏది చేసినా అది నష్టం కలుగు చేస్తుంది, దానికి శిక్ష పొందుతావు. ఆదామవ్వలు ఏం పాపం చేశారు? తినొద్దు అన్న ఫలాన్ని తిన్నారు. ఇంతేగా దీనికేంటి ఇంత పెద్ద రభస చేస్తావు దేవుడా? ఓయబ్బా ఇంక తినలే. ఒక్కసారి తిన్నారండి, ఫుల్గా తిన్నారు కూడా లేదు, తెలియదు. సగమే తిన్నట్టున్నారు. యాపిల్ అలాగే సగం ఉందిగా బొమ్మ, సగమే తిన్నారు. అయిపోయింది. దేవుని మాట తప్పావంటే దానికి శిక్ష తప్పదండి. దేవుని మాటను సరిచేయాలి, ముందు సరి చేసుకోవాలి. ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచి మళ్ళీ నీ లైఫ్ స్టార్ట్ అవ్వాలి, స్పిరిచువల్ లైఫ్. ఆ మాట నువ్వు లోబడాలి. నా మాట వినండి. నీ మెల్లైన స్వరముతో తెరమెల్ల నన్ను పిలుస్తున్నావు. మీలో ఒకడు పాపం చేశాడు, శపితమైంది మీ దగ్గర ఉంది అని యెహోషువ పెద్దలందరూ బోర్డు ఏడుస్తుంటే ఆకాని అనుకుంటున్నాడు అని నేను ఒక్కడిని తీసుకున్నానేంటి? బ్రదర్ కూడా తీసుకునే ఉంటాడు. సిస్టర్ తీసుకోకుండా ఉంటుంది ఏంటి? బంగారం అంటే ఎవరికి ఇష్టం లేదు. నేనెందుకు బయటపడాలి, చూద్దాంలే అని హృదయం రాయి చేసుకో కూర్చున్నాడు అండి. అరే లైన్ పెట్టి ఒక్కొక్కరిని వరుస తీసుకొస్తున్నారు. గోత్రాల ప్రకారంగా ఒక్కొక్క ఇంటి వారిని పేరు వస్తుంటే కొన్ని వందల మంది తనకు ముందు వెళ్ళారు. అప్పుడైనా బయటకు వచ్చాడా? పట్టబడ్డాడంట. రాగానే ఈడే అని దేవుని ఆత్మ చెప్తే అప్పుడు నీ తప్పు ఒప్పుకోడు ఆయన. దేవుని మహింపరచని యెహోషువ బతిమలాడితే అప్పుడు చెబుతున్నాను, నేను చూచి ఆశించి దొంగిలించి నా ఇంటి మధ్యలో ఎక్కడ తీసుకొచ్చి దాచిపెట్టాడు? బలి పైగా ఇంటి మధ్యలో దాచిపెట్టుకున్నాడంట. అందుకే ఇంటెల్ల బాధకు వచ్చింది శిక్ష. ఏంటంటే చాలాసార్లు మనం వినం, దేవుడు చెప్తుంది ఎవరికోలే అనుకుంటుంటాం. మన స్థితే నాతోటే మాట్లాడుతున్నాడు, నాతోటే అని అన్నవారు ఆ రోజే మార్పు పొందుతారండి, ఆ రోజే అద్భుతం చూస్తారు. దేవుని మాట ఒక్కసారి 2 మార్లు అంతే.
3 మార్లు మ్యాక్సిమం. ఆ తర్వాత మాట్లాడు నీతోటి. ఆ తర్వాత నీకు అవకాశం ఉండదు. ఇక ఒక మాడే పలుకును, 2 మార్లు పలుకును, పడక మీద మంచం మీద ఉన్నప్పుడు కలల ద్వారా పలుకును. హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. నా నిమిత్తమై ఎవరు వెళ్తారు? నేనున్నాను ప్రభువా, నన్ను పంపు, చిత్తగించుము, నేనున్నాను. చాలాసార్లు నీకు ప్రేరేపణ వస్తున్నా సరే ఎవరికో చెప్తున్నారులే దేవుడు అనుకుంటాం. ఆయన ఉన్నాడు ప్రభు, ఆయన పంపు, ఈయన ఉన్నాడు కదా, ఈయన పంపు అన్నట్టుగా ఈ రోజుల్లో చాలామంది దేవుని పిలుపుకు, దేవుని స్వరానికి లోబడటం లేదండి. కావాలి నా కోసం, నా నిమిత్తం ఎవరు వెళ్తారు? ఇవాళ ప్రభు నిమిత్తం పనిచేసేవాళ్ళు కావాలి, ప్రభు కొరకు పనిచేసేవాళ్ళు కావాలి, ప్రభు చెప్పింది చెప్పినట్టు చెప్పే వార్తాహరులు కావాలి. అంతే. నీ సొంత డబ్బాలు అక్కర్లేదు, నీ సొంత తెలివితేటలు అక్కర్లేదు, దేవుని సేవ చేయడానికి తెలివితేటలు అక్కర్లేదు, దేవుని సేవ చేయడానికి సమర్థత అక్కర్లేదు, బలం అక్కర్లేదు, బుర్ర జ్ఞానం అక్కర్లేదు. రకరకాల యుక్తితో, కక్షతో, మిషతో చేస్తారంటే కొంతమంది సేవ. పౌలు అంటున్నాడు, కొందరు మిష చేత, కొందరు కక్ష చేత, ఏదో విధంగా చేస్తారో యేసయ్య మాట పోతుంది, పోనీ అని నేను సంతోషపడతాను. దేవుడు కూడా అంతే. ఎవడో ఒకటి ఎందుకు చెప్తుంటే పోనీ చెప్పని. ఏంటంటే ఇది సరిలేకపోతే నేను చెప్పిన మాటని మనుషులు ఎందుకు మారుతాడు అన్నాడు ఒక ఆయన. నువ్వు సరిలేకపోయినా మారుతాడు, ఎందుకంటే నువ్వు చెప్పేది ఎవరి గురించి? నిన్ను గురించి కాదు. ఎవరినో యేసయ్య మాట విన్నారు కాబట్టి మారుతాడు. వాళ్ళు పోతారు పరలోకం, నువ్వు వెళ్తావు. నేనెవరు నాకు తెలియదయ్యా. అయ్యో నేను చెప్తేనే వాళ్ళందరూ మారారండి. నువ్వు చెప్తే కాదు, నా ఆత్మ ద్వారా నేను ఆ కార్యాన్ని జరిగించాను. ఎవరు వెళ్తారు నా నిమిత్తం? ఇంకా విచిత్రం ఏంటంటే యెషయా కాలంలో ఉన్న మనుషులు ఈ రోజుల్లో కూడా ఎటువంటి వాళ్ళే ప్రయారయ్యారండి. చివరికి ముగించుకుందాం. చూడండి 9వ వచనంలో, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇచ్చనము, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకొందరు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొనకుందరు. వారి కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని, ఏంటండి? చెవులతో వినాలి, కన్నులతో చూడాలి, చెవులతో వినాలి, మనసులో గ్రహించుకోవాలి, మనసు మార్చుకోవాలి, స్వస్థత పొందాలి. స్టెప్ బై స్టెప్ ఉంది అక్కడ. దేవుని మాట వినాలి, దేవుని శక్తిని చూడాలి, మనసు హృదయానికి అనునయించుకోవాలి. అప్పుడు రక్షణ కార్యం జరుగుతుంది, అప్పుడు నీ హృదయంలో మార్పు జరుగుతుంది. కానీ స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయము కొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, ఏంటండి మేము సేవకులు మెల్లి కొవ్వ పెట్టి మనుషులు వాక్యం వినకుండా చేయటానికా? కొవ్వు ఎట్టొస్తుందో తెలుసా మీకు? కొవ్వు ఎట్టొస్తుంది? తిండి ఎక్కువైతేనా, తిండి తక్కువ అయితేనా? తిండి ఎక్కువైతే ఏమవుతుందండి? మనం తినే ఫ్యాట్ మనం పనిచేసినప్పుడు ప్రోటీన్గా మారి కండలై వస్తాయి, బలం వస్తుంది. ఎక్సెస్ వచ్చేస్తే అది ఏమవుద్ది? ఫ్యాట్గా మారి తిత్తుల కింద ఏలాడుతూ ఉంటుంది. దానివల్ల గుండెకెళ్ళే రక్తనాళాలు బూడ్చుకుపోతాయి, ఓవర్ వెయిట్ అయిపోతావు. డయాబెటిక్ పేషెంట్స్ అది దాన్ని ఇన్సులిన్గా మార్చదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతారు. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇక రకరకాల రోగాలు వస్తున్నాయి. పాపం తిండి లేక వాక్యం ఎక్కువైన వాళ్ళకి కూడా ఇదే గొడవ. నువ్వు పో, చెప్పు 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 చెప్పు, ముక్కుల దాకా, మీ పీకి దాకా వచ్చేదాకా చెప్పు, కొవ్వే వరకు చెప్పే. నువ్వు చెబుతూనే ఉండు. వాళ్ళు విన్నారా వినలేదా నీకు అవసరం లేదు, నువ్వు చెబుతూనే ఉండు దేవుని వాక్యం. వారు వినినను వినకపోయినను వారి మధ్య ప్రవక్తకుడు ఉన్నాడని తెలుసుకున్నట్లుగా నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు ఇర్మియాతో, యేస్కేలుతో ప్రభు. అంటే ఈరోజు నిజంగానండి క్రైస్తవులకి వాక్యం ఎక్కువైపోయింది కాబట్టి వినరు. దావీదు గురించి వాళ్ళు నేర్చుకుందామని హెడ్డింగ్ చెప్పారనుకోండి,
తెలుసులే అన్నయ్య, ఎన్నిసార్లు చెప్తావు, నువ్వే చెప్పావు 100 సార్లు, మళ్ళీ అంత తెలుసులే. సెల్ ఎక్కడుంది? అన్నయ్య దావీదు గురించి చెప్పేటప్పటికి సెల్ కనపడలేదే. సరే, బైబిల్ చదువుకుందాం. పాస్టర్ గారి కంటే గొప్ప ప్రసంగికుడినా ఏంటండి? మనకు తెలుసు, అడగక ముందే తెలుసు, చెప్పకముందే తెలుసు. అందుకని ఎండ్రండి. చర్చస్లో సీనియర్స్ ఉంటారు చూడండి, వాళ్ళు ఎన్ని ప్రసంగాలు విన్నారో, ఇప్పుడు ఎన్ని లెక్క. అప్పుడు ఇంతకంటే అద్భుత కార్యాలు చూశారు. మనుషులు గుండెలు బాదుకోడి ఆడవటం చూశారు, కింద బట్టి దొరలడం చూశారు, దెయ్యాలు ఎగిరెగిరి పారిపోవటం చూశారు, రోగాలు ఎగిరిపోవటం చూశారు, తాగుబోతులు మారటం చూశారు. ఇప్పుడే ఉంది, హాయిగా మ్యూజిక్ వేస్తుంటే ఎల్ఈడీలు పెట్టి కలర్ఫుల్గా ఆ లైట్స్ ఎట్టిట్టు వస్తుంటే కొవ్వ పెడుతున్నారు నిజంగా. మేమందరం కనీసం మామూలు చర్చిలో ఉంటే చెమటలు గారిస్తే సగం కొవ్వన్నా కరిగేది. ఇప్పుడు చర్చిలో కూడా కొవ్వు కరగటంలా. కింద కూర్చొని కాస్త పైకి లేచి కింద కూర్చొని మోకరిస్తే ఆ కీళ్ళు కాళ్ళన్నా వంగి కొంచెం సెట్ అయ్యాయి. ఇప్పుడు గుదిబండల్లా కుర్చీలో కూర్చుంటే కాదండి. కొంతమంది ఇంత కూర్చొని ఇట్టెంటుంటే సినిమా చూస్తున్నట్టు అస్సలు నాకు ఎక్కదు బుర్రకి. కానీ అట్లా లేకపోతే జనం చర్చిలు మానేస్తున్నారని బాధపడిపోతూ ముక్కుతున్నారని చూసినప్పుడు మనం కూడా అది పెట్టాల్సి వచ్చింది. నేను మాత్రం కూర్చోదలుచుకోవాలా, నేను మాత్రం మోకరించకుండా ఉండలే, నేను మాత్రం దేవుని పని చేయకుండా ఉండలే. ఏంటండి, కొవ్వైపోతున్నారు. కొవ్వు మంచిది కాదు. ఎక్కువ వాక్యం వద్దండి. వాక్యం ఎంత తిన్నావు అన్నది ముఖ్యం కాదు. విన్నావా, గ్రహించుకున్నావా, మనసు మార్చుకున్నావా, హృదయానికి అనునయించుకున్నావా, ఆధ్యాత్మికంగా బలం పుంజుకున్నావా? ఆహారం మంచిదే. ఆహారం మొన్నే మనకు క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి. తిండి తినకుంటుంటే బుర్ర పని చేయదు, తెలుసా మీకు? తిండి తినకుండాడికి పొట్టకుడు కూడా ఆకలేస్తుంటే వాడు ఏం కాన్సన్ట్రేట్ చేయలేడు. ఆహారం కావాలి, కానీ ఆహారం ఎక్కువైతే అపాయం. ఇశ్రాయేలులకి ఎంత ఆహారం అంటే హృదయమున మదించి ఏమవుతారంటే చూడండి ఒకసారి తిరగా ద్వితీయోపదేశకాండం. అయ్యో, మన టైం అయిపోతుంది. ఎక్కడుందంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అన్నా 9వ అధ్యాయమా 8వ అధ్యాయం 8వ అధ్యాయం 13వ వచనం చదవాలి, సరిపోద్ది. నీవు మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు, నీ కార్లు, నీ బైకులు, నీ ఏసీలు, నీ గ్రైండర్లు, నీ ఫ్రిడ్జులు. మనకి పశువులు గొర్రెలు ఎక్కడున్నాయి? మనకి వాషింగ్ మిషన్లు, ఎలక్ట్రానిక్స్ అన్నీ, కంప్యూటర్లు, టీవీలు, చదవండి, అన్నీ వచ్చినప్పుడు అన్నీ కలిగి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతయో వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి, మనసు మదించుద్దా? నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను, నిన్ను ఇంత వాడిని చేసిన నీ దేవుడైన యెహోవాను మరచదువేమో. మరణ పడక మీద ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడాడు. చచ్చిపోతావన్నవాడు నిన్ను బతికించాడు. తినటానికి తిండి లేని సమయంలో నువ్వు 10 మందికి తిండి పెట్టేవాడిని చేశాడు. ఇరుకులో గుడిసెలో ఉన్నప్పుడు నిన్ను మేడలు మిద్దెలెక్కించాడు. అన్నీ వచ్చిన తర్వాత నీ మనసులో మదించి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్నది మర్చిపోతావేమో, జాగ్రత్త. అవునండి, వాళ్ళదే దేవుణ్ణి నమ్మినోడు ఖచ్చితంగా ఆశీర్వాదాలు వస్తాయి. ఇవన్నీ మనం అడిగితే వచ్చాయి కాదు, ఆటోమేటిక్గా మన లెవెల్ పెరుగుద్ది. నన్ను ప్రేమించే వారిని వారి ఆస్తి వారు
ఆస్తికర్తలు అవుతారని దేవుని వాక్యం చెబుతుంది. ఎస్, ఆస్తి వస్తుంది, వస్తువులు వస్తాయి. ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ నీ దగ్గర ఉంటుంది. దేవుని బిడ్డవైతే నీవు ద బెస్ట్ విల్ బి యోర్స్. తప్పు కాదు అది. గాడ్ విల్ గివ్. దేశం యొక్క ఉన్నత స్థానంలో ఉంటావు, నువ్వు మొదటివాడిగా ఉంటావు, కడపటివాడిగా ఉంటావు. కానీ మొదటివాడివైనా ఉన్నత స్థానంలో ఉన్నా అన్నీ వచ్చినా ఆ విరిగి నలిగిన హృదయాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. దావీదు మిగుల వెండి బంగారములు కలిగిన మిగులు ధనవంతుడయ్యాడు. అన్ని విషయములలో ఆ వర్ధిల్లడం. 24వ అధ్యాయం 2వ వచనం చదివితే మీరు ఆది కాండం ఇప్పుడు కాదు, అన్ని వర్ధిల్లాయని. వెండి బంగారాలు, పశు సంపదలు అన్నీ వచ్చాయండి. అయినా కూడా దేవుని మీద ఉన్న చూపు తప్పలేదు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడు, ఆ పట్టణం కొరకే కనిపెట్టుకున్నాడు. అంతవరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. యోబు బహుధనవంతుడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. చక్కటి కుమారులు, కుటుంబం, బాధ, ఆరోగ్యం, ఘనత. కాలు వేస్తే నెయ్యిలో పడినట్టు ఉందంట ఆయన కాలు. ఏది చేసినా సఫలం. అంత స్థితిలో ఉన్నా దేవుణ్ణి మరవలేదు. పోయినప్పుడు దేవుణ్ణి విడవలేదు. యెహోవా ఇచ్చెను. అది భక్తి అండి, అది భక్తి. ఉండటం తప్పు కాదు. నీకు ఎన్నున్నా యేసయ్యకు మొదటి స్థానం ఉందా నీ బ్రతుకులో? ఎంత హెచ్చుకు నీవు హెచ్చించబడ్డా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నీకు ఆ తగ్గింపు ఉందా? అంత గొప్ప ప్రవక్త ఏంటి, అయ్యో నేను నశించుదని అంటాడేంటి? అయ్యో ఏం పాపం చేశాడో ఈ ప్రవక్త, ఎవడని ఏ విచారంలో పడ్డాడేమో. లేదంటే కొంతమంది పాస్టర్ గారులు, ప్రభా నేను దోషినయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఏదో పాస్టర్ గారు ఏదో పాపం చేసి ఉంటారు అనుకునే విశ్వాసాలు ఉంటారంట కొంతమంది. ఏంటంటే వాళ్ళు తమసాగా, అయ్యో పాస్టర్ గారే అంతగా తాము పశ్చాత్తాపడుతుంటే నేనెంత పాపినరా బాబు అనుకోరు. ఆయన ఏదో చేసి ఉంటాడు, అందుకే అలా ఎడుతున్నాడు. మనం ఎందుకు ఎడుతాం, మనమే పెట్టరు ఆయనకంటే. ఏంటండి ఇప్పుడు సంఘాలు అలాగే ఉన్నాయి, ఇప్పుడు విశ్వాసాలు అలాగే ఉన్నారు. నిజమే, దేవునికి దగ్గర అయ్యే కొలది చిన్న చిన్న సూక్ష్మమైన విషయాల్లో కూడా తప్పులొప్పుకుంటాం, పశ్చాత్తాపడతాం, మలినము నుండి విడిపించబడతాం, ప్రాయశ్చిత్తం కోసం ప్రాకులాడతాం. ఎంతమంది ఈ రోజున పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధతను కొనసాగిస్తున్నారు, హృదయ శుద్ధిని కాపాడుకుంటున్నారు. దేవుడు హెచ్చించే కొలది మీరు తగ్గించుకుంటే, దేవుడు నిన్ను చెప్పమన్నది చెబితే వాళ్ళు వినకపోయినా పర్వాలేదు, నీకు అవసరం లేదు. నువ్వు ఎంతమందిని మార్చావనేది కూడా దేవుడు అడగడు. నాకు తెలిసి దేవుడు అడిగేది ఒకటే, నేను చెప్పమన్నది చెప్పావా, నేను చెయ్యమన్నది చేసావా, దాన్ని బట్టే నాకు ప్రతిఫలం. నువ్వు ఎంతమందికి చర్చి కట్టావు, నువ్వు ఎంతమంది విశ్వాసాలకు సమకూర్చావు. ఏమయ్యా 50 సంవత్సరాలు చేశానంటున్నావు, నీకు 1,00,000 మంది సంఘం కూడా లేరే, బుద్ధి లేనివాడా అని దేవుడు నన్ను అండవు. దేవుడు నన్ను ఒకటే అంటాడు, నేను 50 సంవత్సరాల్లో నేను చెప్పమన్న మాటలు చెప్పావా, నేను నీకు సెలవిచ్చిన మాట ప్రకారంగా నడుచుకున్నావా, లోకంలో ఉన్న వాటిని అనుసరించావా, పక్క పాస్టర్ గారిని చూసి ఇమిటేట్ చేసావా, అది చెయ్యాలి ఇది చేయాలని ఆశపడ్డావా, నేను చెప్పింది చేసావా? నీ కొలిచి ఇచ్చిన సేవ నువ్వు చేయి చాలు. కొంచెంలో నమ్మకంగా ఉంటే చాలు. 5 తలాంతులోండి బల నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు. 2 తలాంతులోండి మంచిది. 1 తలాంతుడు ఇంకో తలాంతు చేస్తుంటే ఏమనేవాడు? బల నమ్మకమైన మంచి దాసుడా, 2 చేసావేంటి అంటావు. కానీ వాడు పాతి పెట్టాడు, దాన్ని పాడు చేశాడు దాన్ని. కాబట్టి సౌరవైనా చెడ్డదాసుడా అన్నాడు. దేవుని సేవ చేయటానికి కావాల్సింది డబ్బులు కాదండి, జ్ఞానం కాదు, మరొకటి కాదు, శుద్ధ హృదయం కావాలి, పరిశుద్ధపరచబడాలి. మనల్ని మనం శుద్ధులు చేసుకోవడానికి సిద్ధపడాలి. అంతేకాదు, ఒక విశ్వాసి ప్రతిసారి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన ముఖ కాంతిలో మన జీవితాలు చూసుకొని పశ్చాత్తాపడాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే ముందు మనల్ని కొరకు మనం ప్రార్థన చేసుకోవడం. ఎప్పటికప్పుడు నేను బాడీ చెకప్ చేసుకోమని చెబుతున్నారు ఈ మధ్య. 50 years దాటిందా, 40 years దాటిందా, అడే మాటికి మీ బాడీ చెకప్ చేసుకోండి. మీ కొలెస్ట్రాల్ లెవెల్ ఎలాగుందో, మీ బీపీ షుగర్లు ఎలాగున్నాయో, మీ హార్ట్ రేట్ ఎలాగుందో అన్నీ చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా భయంకరమైన రోగాలు వస్తున్నాయంటారు చూసారా? అలాగే విశ్వాసులు ఒక 5-6 సంవత్సరాలు విశ్వాసులు అయిన తర్వాత యూ హ్యావ్ టు చెకప్. ఆగాలి. ఎట్లుంది నా ప్రార్థన జీవితం,
ఎట్లుంది నా విశ్వాస జీవితం, ఎట్లుంది నా హృదయ శుద్ధి, ఎట్లున్నాయి నా మాటలు, ఎలా ఉంది నా ప్రవర్తన, ఏం చేస్తున్నాను దేవుని కోసం, ఎలా ఉన్నా నా ఆధ్యాత్మిక జీవితంలో అని చెక్ చేసుకోవడానికే ఈ ఉపవాస ప్రార్థనలు అండి. ఏదో ఆచారంగా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. మన హృదయంలో దోషారోపణ చేసే విషయాలు ఉంటే నోరు తెరిచి ఒక్కసారి దేవుడికి మొరపెడదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అవునయ్యా, ఎన్నోసార్లు మేము నీ స్వరం వినకపోయినా మాతో నీవు ఇంకా మాట్లాడుతూనే ఉన్నావే, మమ్మల్ని ఇంకా నేను ఆదరిస్తూనే ఉన్నావే, మమ్మల్ని ఇంకా నీ వైపు తిప్పుకోవాలని, మా మలినమైన జీవితం నుంచి మమ్మల్ని విడిపించాలని, మలిన వస్త్రాల నుంచి మమ్మల్ని శుద్ధులుగా చేయాలని, అపవిత్రమైన పెదవుల నుండి మమ్మల్ని విడిపించి నీ కొడుకుడు అయిన మా జిహ్వ ఫలములను అప్పగించినట్లు, మా పెదవులతో నిన్ను స్తుతించినట్లు, మా పెదవులతో నీ ప్రేమ సువార్తను ప్రకటించినట్లు నాయన నీవు నీ కృపను కుమ్మరిస్తున్నందుకు వందనములయ్యా. ఈ రాత్రి ఆవడంలో ఉన్న మా పెదవులన్నిటినీ పరిశుద్ధపరచము నాయన. మా పెదవుల మీద నీ బలిపీఠ మీద ఉన్న అగ్నితో నాయన దహించినట్లుగా, మా పెదవులకు పాపములకు ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా పరిశుద్ధాత్మ అగ్నిని మా మీద కుమ్మరించము తండ్రి, కుమ్మరించము నాయన. నేను నా నోటితో నిబంధన చేసుకున్నాను, నేను నా నోటి మాటల ద్వారా నా దేవుడిని దుఃఖపరచను, నా నోటి మాటల ద్వారా ప్రభువును గణపరుస్తానని తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళటకు సహాయం చేయము. దినమెల్లా లోకంలో తిరుగుతున్నామయ్యా, విశ్వాసులతో తిరుగుతున్నామయ్యా. అంచెతరాలలో భయంకరమైన మనుషుల మధ్య మేము బ్రతుకుతుండగా వారు మా వైపు తిరగాలి కానీ మేము వారి వైపు తిరగకుండా సహాయం చేయ్యా. అయినా మేము ఏమి నీచములో ఏమి ఘనములో గుర్తుపట్టగలుగుటకు సహాయం చేయ. ఇన్ని మాటలు వింటున్న మేము వాటిని విని ఆలకించి మనసు మార్చుకున్నటకు సహాయం చేయి, పరిశుద్ధపరచబడుటకు సహాయం చేయ్యా. నీ మాట వినని వారు ఎందరో ఉన్నారయ్యా, నీ మాట చెప్పేవారు కావాలయ్యా. ఎవరు వెళ్ళెదురు నా నిమిత్తము నేను ఎవరిని పంపేదను అని నీవు అన్నప్పుడు, నేనున్నాను నన్ను పంపు ప్రభా, నేనున్నాను నన్ను వాడుకో అనగలిగిన కృపలను మాకు దయచేయము నాయన. నీవు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచము నాయన, మమ్మల్ని పరిశుద్ధపరచము నాయన. నీ మాటలు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించగలిగిన శక్తి మాకు దయచేయము. ఆనాటి ప్రవక్తల వలె యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని ధైర్యముగా చెప్పగలిగిన శక్తిని మాకు దయచేయ. స్వలాభము కోసమో దుర్లాభము కోసమో గొప్పల కోసమో లోకములో ఆయన పద్ధతుల ప్రకారముగాను సేవ చేసేవారిగా కాక తండ్రి, మా హృదయంలో నీవిచ్చిన ప్రేరేపణను బట్టి నీ ఆత్మతో నింపబడిన వారిపై నీ వాక్యమును నాయన ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించుటకు, ఆత్మలను రక్షణలోనికి నడిపించుటకు సహాయం చేయండి. మేము సేవకులమైనా కాకపోయినా మేమందరము నీ సేవకులము, నీ బిడ్డలమయ్యా, నిన్ను సేవించే వారిమయ్యా. మా తండ్రివి నీవయ్యా, మీ బిడ్డలు మేమయ్యా. నీ వలే మమ్మల్ని పరిశుద్ధపరచు నాయన, నీ సారూప్యం మాలో కనబడిన మా నాయన. మా నోటి మాటలతో కాక మా బ్రతుకు ద్వారా నీ గొప్పతనాన్ని లోకానికి వెల్లడి చేసేవారిగా నీ నామాన్ని ధరించిన మా ఒక్కొక్కరికి సహాయం చేయి. ఎంతో మంది నాయన లోటులో ఉన్నారు, ఆదరణ లేకున్నారయ్యా, అవస్థలు పడుతున్నారయ్యా. వరదల వలన సువార్త లేక, గురి లేక, దిక్కు లేక అలమటిస్తున్న వారు ఎందరో ఉన్నారయ్యా. మనుషుల చేత విడిచిపెట్టబడిన వారు ఎందరో ఉన్నారయ్యా. రకరకాల బాధలతో శ్రమలతో మూలుగుతూ ఉన్నారయ్యా. దేవుని ప్రేమను ఎరగని వారు ఎందరో ఉన్నారయ్యా. ఎక్కడ అలాంటి వారు ఉన్నారో వెతుక్కుంటూ వెళ్ళడానికి, అట్టి వారికి నీ ప్రేమను పంచడానికి మాకు భారం దయచేయము. మా ఇంటి వారిని నీ వైపు తిప్పుకొనుటకు మాకు ఆసక్తి దయచేయ నాయన. ఈ పట్టణంలో ఉన్న అనేకులు ఉన్నారయ్యా. అన్ని భాషల వారిని సంపాదించుటకు, మా దేశమును నీ కొరకు సంపాదించుటకు, ఈ ప్రపంచంలో అడుగంటిపోతున్న ఉద్యమ జ్వాలలు రగులు కొల్పబడటానికి నీ చేతుల్లో కొరివిల వలె మేమును వాడబడుటకు సహాయం చేయము. ప్రార్థనాత్మతము నింపి పంపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము
కూడి వచ్చిన మనందరికీ ఏకీభించిన మీకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.